అక్క చాలాసార్లు అయితే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు, మీ జోడో యాత్రకు సంబంధించి ఇక్కడి నుంచే ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కూడా. ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు? అంటే వారు చాలా సందర్భాల్లో నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి అయితే చాలాసార్లు వచ్చిండ్రు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండు, ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిండు, ప్రెసిడెంట్గా వచ్చిండు. తర్వాత ఆసియా జోడో ఆయన మొదటి పాదయాత్ర రాష్ట్రంలో కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా రావడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నాయి అనడానికి వారు వచ్చిన ప్రతి సందర్భంలో ఒక పోస్ట్ పైకే వచ్చిండు తప్ప ఎక్కడ తగ్గలేదు. ఆయన పరిపాలన, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా ప్రజా సంక్షేమాన్ని అప్రతిహతంగా కొనసాగించాలని దేవుళ్ళను కోరుకుంటూ ఇప్పుడు ఆయన అంటే రేవంత్ రెడ్డి గారు 2 గంటలకి ఇక్కడికి రాబోతున్నారు. దాదాపుగా 4 గంటల వరకు ఇక్కడ వారి పర్యటన ఉంటుంది. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ప్రెస్ అడ్రస్ చేసి కాసేపు మాటామంతి చేసి తర్వాత వెళ్తారు. ఈలోపు ఇప్పుడు 10-10:30 లోపు గవర్నరు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్టర్ అర్జున్ ముండా గారు కూడా వస్తున్నారు. వారిద్దరి రాక కోసం మేము ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళు అయిపోయిన తర్వాత సీఎం గారు వస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటన అంటే ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ పేరుగా చేయాలనేది, తర్వాత ఈ మేడారం పరిసర ప్రాంతాల నుంచి చాలా ఏళ్ళుగా ఇదంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం వనాలకు సంబంధించినటువంటి పండుగ కాబట్టి అవి పెంచడానికి కావచ్చు, ఇది టూరిజంగా వచ్చే భక్తుల సంఖ్య అంటే అట్లా వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. దీని భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, చాలా రకరకాల డిమాండ్లతో అయితే ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి వరాలు ఇస్తారు అనుకుంటున్నారు? నేనేమో అంటే వేరే ఏం లేదు, ఎప్పుడైనా మాట్లాడుకొని తీసుకొచ్చుకునే అంత ఆ స్పేస్, ఆ అవకాశం, ఆ చొరవ నాకున్నది. దర్శనానికి వస్తాను కాబట్టి నేనుగా ఇది అని అయితే అడగడం భావ్యం కాదని నేను ఎప్పుడు కూడా ఏ సీఎం వచ్చినా, నేను అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏం అడగలేదు. కానీ సందర్భాన్ని బట్టి అయితే నిధులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నిధులు ఇచ్చారు. ఆ జిల్లాకు సంబంధించింది కూడా ఖచ్చితంగా నా మనసులో కూడా అదే ఉంది. సరే, వారు ఒకసారి మరి అధికార యంత్రాంగం అంతా కూర్చొని డిసైడ్ చేద్దాం అనుకున్నాం. మనకి ఈ టైం గ్యాప్ తోటి కొద్ది ఇబ్బంది అయింది. తప్పకుండా సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం భవిష్యత్తులో జరుగుతుంది. ఈరోజు వారేం ప్రిపేర్ అయ్యి వస్తున్నారో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన భక్తుడిగానే ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి వరాలు ఇస్తాడు. స్వాస్థ్యమైనటువంటి పనుల కోసం తప్పకుండా మరిన్ని నిధులు అడుగుతాము. జాతర అయిపోయిన తర్వాతైనా కూర్చొని చేస్తాము. జాతర ప్రాశస్త్యము గొప్పతనాన్ని కాపాడే విధంగా కృషి చేస్తాం. ఇంకా అంటే ముఖ్యమంత్రితో పాటు ఇంకా ఎవరు వచ్చే అవకాశం ఉంది? గవర్నర్ తమిళిసై ఎన్ని గంటలకు వస్తారు? తర్వాత తులాభారం కావచ్చు, ముక్కులు కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది? అక్కడికి అంటే ఎలిఫ్యాడ్ కాడికి రాగానే, ల్యాండ్ కాగానే మరి తీసుకొచ్చి తులాభారం తర్వాత సమ్మక్క మొక్కులు, సారలమ్మ మొక్కులు, ఆ మొక్కులు అయిపోగానే మరి ఇక్కడ ప్రెస్ ఉంటుంది. చిన్నగా టీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసినాము. అయిన తర్వాత మళ్ళీ డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. గవర్నర్ గారు అయితే 10-10:30 లోపు ఇక్కడికి రాబోతున్నారు. గవర్నర్ గారు, అర్జున్ ముండా సెంట్రల్ మినిస్టరు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, కొండ సురేఖ గారు వస్తున్నట్టుగా మాకు కొంత సమాచారం. ఇన్ని జాతరలు మీరు ఎమ్మెల్యేగా చూశారు, మాజీ ఎమ్మెల్యేగా చూశారు, సామాన్య భక్తులుగా చూశారు. మొదటిసారి మంత్రిగా నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలకబోతున్నారు. గవర్నర్కు పోయినసారి ఎమ్మెల్యేగా స్వాగతం పలికారు, ఈసారి మంత్రిగా స్వాగతం పలకబోతున్నారు. ఎట్లా ఉంది? నేను దాదాపుగా 7-8 జాతరలు చేసిన. ఎవరు వచ్చినా కూడా రాజకీయాలు, పదవులు, పార్టీలకు అతీతంగా నిన్న కిషన్ రెడ్డి గారు వస్తే కూడా నేను పక్క నుండి స్వీకరించిన. గవర్నర్ గారు లాస్ట్ టైం వస్తే అందరూ అంటే ప్రోటోకాల్ను కూడా అవాయిడ్ చేసినా కూడా నేను ఈ జాతి బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత. రాజకీయాలు లేవు, పదవులు లేవు, పార్టీలు లేవు. కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు నేను అందరినీ రెస్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అవమానం జరగకూడదని. కాబట్టి బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా అదే ఆతిథ్యం ఉంటుంది, అదే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంత వెసులుబాటు అధికారులు మేము కొంచెం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా నేను జాతర సక్సెస్ కోసమే చాలా సూచనలు చేసిన. నిన్న కొంతమంది వచ్చారు, ఇది లేదు అది లేదని చెప్పారు. వాళ్ళు ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు ఉండి ఒక రోజున రివ్యూలకో మంచో చెడో వాకప్ చేయాలి కదా. చేయకుండా పబ్లిక్ అంటలేరు కానీ రాజకీయ అక్కస్ కొంత కనబడుతుంది. కానీ దేవుడి దగ్గర అది కరెక్ట్ కాదు. నేను ఈ ఆడబిడ్డగా నేను ఒక సర్పంచ్ పొజిషన్ నుంచి అంటే పని నుంచి మినిస్టర్ పని వరకు నేనే ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకున్నా. మీరు చూసుకున్నారు అధికారుల యంత్రాంగంతో. కాబట్టి కొంతమంది బాధ్యతల నుండి కూడా వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళు చేయలేకపోతున్నారు.
అది బాధాకరం. నేషనల్ ఫెస్టివల్కి సంబంధించి ప్రకటించాలనేది విషయంలో కూడా అలాంటి అవకాశం లేదు అనేది చెప్తున్నారు. ఎట్లా చూడవచ్చు? ఖచ్చితంగా మార్గం మనసు ఉంటే మార్గం ఉంటుంది. అది నిన్న అంటే వారు వచ్చినప్పుడు మనం ఇక్కడ రచ్చ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేము కూడా థింక్ చేస్తాం దాన్ని ఎట్లా చేయాలనేది, మేధావుల ఒపీనియన్స్ తీసుకుంటాము. ఆ ప్రతిపాదన రాబోయేటువంటి మా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, వారి ద్వారా తప్పకుండా ఇది అనౌన్స్ చేయిస్తాం. చివరిగా అంటే చూస్తే రాత్రి నుంచి చూస్తే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే గత జాతరల కంటే కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నది, చాలా క్రౌడ్. ఈ కంటిన్యూగా వస్తున్నటువంటి క్రౌడ్, ఒకవైపు వివిఐపీల మూమెంట్, వీటన్నిటితోటి సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే సామాన్య భక్తులకు ఇబ్బంది కాలే. నిన్న దేవుడు తీసుకొచ్చినప్పుడు కొద్దిగా క్రౌడ్ ఎక్కువ, నేను కూడా కొంచెం చూసిన. ఎందుకంటే దేవుడు తెచ్చినప్పుడు అది మన చేతులు ఉండదు, ఆపాల్సిందే. కానీ విఐపీల కోసం నేను కిషన్ రెడ్డి గారు వచ్చినా పెద్దగా ఆపలేదు, ఈరోజు గవర్నర్ గారు వచ్చినా పెద్దగా ఆపము, సీఎం గారు వచ్చిన అందరూ కూడా భక్తుల సంతోషమే కోరుకుంటారు. కాబట్టి చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ విఐపీలకు జరిగినా భక్తులకు జరగకూడదు అనేది నా లక్ష్యము. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటారు మా విఐపీలు కూడా అని నేను భావిస్తాను. వివిఐపీలు కూడా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా అంటే ఎట్లా అంచనా వేశారు? భక్తుల సంఖ్య, వస్తున్న భక్తుల సంఖ్య కావచ్చు, రేపు వన ప్రవేశం వరకు కూడా చూస్తే ఎన్ని లక్షల మంది భక్తులు అమ్మవాళ్ళని దర్శించుకున్నారు అనుకుంటున్నారు? జాతర కంటే ముందే 50-55 లక్షల మంది వచ్చిర్రు అనేది మా పోలీస్ అధికారుల నాకు ఇచ్చినటువంటి నివేదిక. ఇప్పుడు దాదాపుగా నిన్నటి వరకు ఒక 50 లక్షల మంది దర్శనాలు అయినాయి, 50-60 లక్షలు. రేపటి వరకు ఈ సంఖ్య పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం చాలా పెరుగుతుంది. రేపు అది ఎల్లుండి దాకా ఉంటుంది. కాబట్టి 1,25,000 1,500,000 కంపల్సరీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 1,500,000 దాటుతుందని అనుకుంటా ఉన్నాను.